ఆపరేషన్ సింధూర్ గురించి బ్రీఫింగ్ ఇచ్చిన ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియాపై బీజేపీ నేత నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి హోదాలో ఉండి ఓ మహిళపై వివాదాస్పదంగా మాట్లాడిన తీరుపై యావత్ దేశమంతా ఖండించింది. ఆయన్ను మంత్రి పదవి నుండి తప్పుకోవాలని మధ్యప్రదేశ్ ప్రజలు నిరసనలు కూడా చేపట్టారు. ఇక ఈ విషయాన్ని సుమోటోగా తీసుకున్న ఆ రాష్ట్ర హైకోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆ మంత్రికి మరో షాక్ తగిలింది. గత విచారణలో ముందుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది ధర్మాసనం. అయితే ఏదో మొక్కుబడిగా క్షమాపణలు చెప్పిన ఆ మంత్రిని సుప్రీం మరోసారి గట్టిగా వేసుకుంది. ముసలి కన్నీళ్లు కార్చొద్దంటూ మొట్టికాయలేసింది. మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం కోర్టు ఆదేశాల మేరకే మంత్రి క్షమాపణలు చెప్పారని, ఇది నిజాయితీ గల క్షమాపణలు కాదని అన్నారు. ఆయన క్షమాపణలు అంగీకరించలేమన్న సుప్రీంకోర్టు ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై సిట్తో విచారణ జరపాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతానికి ఆయన అరెస్టుపై స్టే విధించింది. విచారణ సందర్భంగా మంత్రి విజయ్ షాపై మండిపడింది న్యాయస్థానం. క్షమాపణలు ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు అని ప్రశ్నిస్తూనే సారీ చెప్పినప్పుడు అందులో కొంత పశ్చాత్తాపమైన అర్థమైన ఉండాలని కోప్పడింది. కొన్నిసార్లు న్యాయ విచారణలు తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు నటిస్తారని, మరికొన్నిసార్లు ముసలి కన్నీళ్లు కారుస్తారని, ఇందులో మీ క్షమాపణలు ఎలాంటిదని సదరు మంత్రిని ప్రశ్నించింది. ఏదో న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నా అన్నట్లు మీ వ్యవహారం ఉందని, మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న అభ్యంతరం ఏంటి అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. మాకు మీ క్షమాపణ అవసరం లేదని, చట్టం ప్రకారం ఎలా వ్యవహరించాలో మాకు తెలుసని జస్టిస్ అన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని మొట్టికాయలేశారు. బాధ్యతగా ఉండాలని హితవు పలికారు. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే ఈ కేసు స్టేటస్ ఏంటని పోలీసులను అడిగింది. మంత్రి వ్యాఖ్యలపై విచారణ కోసం మంగళవారం ఉదయం 10 గంటల్లోపు సిట్ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని ఆదేశించింది. రాష్ట్రానికి చెందిన 3 ఐపీఎస్లు అందులో ఉండాలని, వారిలో ఒకరు ఎస్పీ ర్యాంక్ కలిగిన మహిళా అధికారి ఉండాలని సూచించింది. అయితే ప్రస్తుతానికి మంత్రి విజయ్ షాను అరెస్టు నుండి మినహాయింపు కలిగించిన కోర్టు విచారణకు సహకరించాలని ఆయన్ను ఆదేశించింది.